నేను మంచిర్యాల వచ్చాను. నేను బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్, రిటైర్డ్. నేను సత్యహరిశ్చంద్రలో నుంచి 2 పద్యాలు పడతాను. ఇది బల్యేపల్లి గారు రాసింది. ఇది ఎంత స్వామియగు వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా, నేటి రాత్రి ఎంతయో వల్లకాటి ఎందు కావలి ఉండి ఉదయమునే ఇంటికి వచ్చినప్పుడు ఈ కుండ నిండా కుర్తకలు నింపుకొని రమ్ము అని ఈ సురాభాండము నాకు ఇప్పించినాడు. ఓహో సురాభాండమా, నీవు కడు పూజ్యురాలువు. విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే ఈశ్వరంబరాదేవి మది ఆస్థాన భుజపైపై అధిష్ఠించి ఉన్నావు. ఇక త్వరపడి శ్మశానం వాటికే పోయేదను. ఓహో అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్నవారి సైతము గుడ్డి వాళ్లను చేయుచున్నది కదా ఈ అంధకారము. కలవారి ఇళ్ల లోపలి నిదానమునెత్త అరుగు దొంగలకు సిద్ధాజనంబు మగలగూరుకనిచ్చి తెగి అండ్రుగాండ్లకై తారాడుకులటల తాటుగత్తే అలవో నలంతి పిట్టలన్ బట్టి వేటాడు పాడు మూకములకు పాడి పంట మసనంబులోన నింపెసలారు శాకిని ఢాకిని తతుల చుట్టాల సురభి రేల తాంగికి నల్లని మేని ముసుగు కమలజాండ్రమ్మునకు నెల్ల కన్ను మూత సత్య విద్రోహ శక్తి సవికి తోడు కటిక చీకటియలమే దిక్కటములందు. ఓహో ఇది ససామ ఇక్కడ ఎచ్చటి కబలు. ఓహో ఈ శ్మశానం మంది ఎచ్చటి సూచనను కాబోలు బ్రహ్మరక్ష సమూహం విధి ఘోషించుచుండే రుక్కుల క్రమంబు కాబోలు ఇది పిశాసి బాంధవ శ్రేణి ఫలలంపు పువ్వంపు బంతి సాగే చిట్లుచున్నవి కాబోలు చితులలోన కాల్పబడెడు శవాల కంకాళయస్సి వెట పెటీలని రవములేల నొసగుచుండే దిక్కులన్నింట మార్మోత పిక్కటిల్లా ఎవరు వారు ఎవరచట కాటి సుంకంబు చెల్లించకయే శవాల మసనమున కాల్పరే కద మనుజులారా కాపులేరనుకుంటిరేమో పదుండు దళిత గోలారి ఈ వీరదాసుగలడు. ఓ అయ్యో ఎంత పొరపడుతుంది సొగము కాలుచూ బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన ఈ శవమును ప్రాణిగా భావించితేనే అయ్యో మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్ నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణంబుండు నందాక ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడిందిన్ కట్టిలన్ కాచుతో ఆ ఇల్లాలును రాదు పుత్రుడును తోడైరారు తప్పింపగన్.